హలో అంకుల్, నేను శివాని మాట్లాడుతున్నాను. మీ ఎయిర్పోర్ట్ పాస్ ని వాళ్ళు దొంగలించేశారు. వాళ్ళు వచ్చింది దానికోసమే, మీ కార్ని దొంగలించడానికి కాదు. అదెందుకని? ఇంతకీ ఆ ఎయిర్పోర్ట్ పాస్ ని తీసుకుని వాళ్ళు ఏం చేయబోతున్నారు? అంకుల్, నాకు ఒక చిన్న డౌట్. మీ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ముగ్గురి ఇంట్లో నిన్న నైట్ దొంగతనం జరిగిందని మీరు చెప్పారు కదా, వాళ్ళ దగ్గర ఆ పాస్ కనిపించట్లేదేమో కనుక్కొని చెప్తారా? ఎస్ వాళ్ళ పాసులు కూడా కనిపించడం లేదంట. నీకెలా తెలిసింది శివ వాళ్ళ పాసులు కూడా కనిపించకుండా పోయాయని? ఈ దొంగతనం అంతా ఏదో ఒక ప్లాన్ కోసమే చేశారు అంకుల్. మీ పాస్ మీరు కారులోనే పెట్టుకుంటారని వాళ్ళకి కన్ఫర్మ్ గా తెలిసింది. మిగతా వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి కావాల్సింది ఆ పాసులే. అందుకే అవి ఉన్న చోటంతా దొంగతనం చేశారు. కానీ వాళ్ళు ఆ పాసులతో ఏం చేయబోతున్నారు? ఈ రోజు చీఫ్ మినిస్టర్ ఊరికి వెళ్తున్నారు కదా, కాబట్టి వాళ్ళు దాంతో ఎస్ నాకు అర్థమైంది. ప్లేన్ హైజాక్. ఆలోచించి చూడండి, వాళ్ళు చీఫ్ మినిస్టర్ ప్లేన్ ని హైజాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ ఆఫీసర్స్ పాస్ కావాలి కదా, అది ఉంటే మాత్రమే వాళ్ళు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళగలరు. మీరు వెంటనే పోలీస్ కి ఫోన్ చేయండి త్వరగా. మా నాన్నగారే ఫ్లైట్ కి పైలట్. మా నాన్నగారు చీఫ్ మినిస్టర్ తో ఉంటున్నారు. అదే ఇప్పుడు ఏం జరగబోతుందో. రండి, మనం ఎయిర్పోర్ట్ కి వెళ్దాం. క్షమించండి సార్, నేనే ఎయిర్పోర్ట్ ఇంటెలిజెన్స్. ప్లేన్ ఎక్కే వరకు నేను మీకు రక్షణగా వస్తాను సార్. మాకందిన సమాచారం ప్రకారం ఇక్కడ మీకు ఏ క్షణమైనా సరే ప్రమాదం సంభవించవచ్చు. అందుకే వస్తున్నాం సార్. రండి, మీరు రక్షణ కల్పిస్తానంటే వద్దంటానా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీ రక్షణ కోసమే సార్. సరే, ప్లేన్ లోకి ఎందుకు వచ్చావు? ప్లేన్ ని హైజాక్ చేయడానికి సార్. హలో మేనేజర్, నేను బాబాని మాట్లాడుతున్నాను. బాబా ద హైజాకర్. మీ గౌరవనీయులైన మంత్రి గారు ప్రయాణిస్తున్న ఈ ప్లేన్ ఇప్పుడు నా అధీనంలో ఉంది. ఇప్పుడు బాబాని జైల్లోంచి విడుదల చేయలేదంటే చీఫ్ మినిస్టర్ మీకు ప్రాణాలతో దక్కడు. కానీ బాబా అనేది మీరే కదా? నేను బాబానే, కానీ జూనియర్ బాబాని. ఆ బాబా నాకు సీనియర్. ఆ బాబాతో పాటు ఇంకా మా మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు విడుదల చెయ్యాలి, లేదంటే... హలో కమాండర్స్, మీ చేతిలో ఉన్న ఆయుధాలని కింద పడేసి రన్వేకి దూరంగా ఉన్న అండర్ గ్రౌండ్ కి వెంటనే పరిగెత్తుకెళ్ళండి. మీరు గనక వెళ్ళలేదంటే చీఫ్ మినిస్టర్ గారి ఆరోగ్యం బాగుండదు. ఒక్కసారి చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మర్యాదగా చేస్తారా లేదా? నేను చెప్పిన వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటు మాకు 10 కోట్ల డబ్బు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? పైలట్ తో మన సీక్రెట్ ప్రదేశానికి ప్లేన్ తీసుకెళ్ళమని చెప్పు.
నేను వెంటనే ప్లేన్ ల్యాండ్ చేయాలి. అబద్ధాలు చెప్పకో. ఇండికేటర్ మీరే చూడండి. నువ్వు వెనక్కి ఏమైందో చూడు. నువ్వు ఫ్లైట్ ని ల్యాండ్ చేసి వెంటనే రీఫ్యూలింగ్ చేసి మనం టేక్ ఆఫ్ చేయాలి. ఏంటి అర్థమైందా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? శివ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అతన్ని పట్టుకోండి. తను ఎక్కడి నుంచి వచ్చాడు? నేను ఊహించిందే నిజమైతే నువ్వు ఆ పిల్లాడివే కదా. మా షేరుని పోలీసులకు అప్పగించిన వాడివి. నువ్వు హీరోని అనుకుంటున్నావా? బాయ్ బాయ్ సూపర్ హీరో. నా ప్లాన్ అంతా సర్వనాశనం చేశావు. నేను నిన్ను వదిలిపెట్టను. ఏమైంది బాస్? ఒక్క పిల్లాడి దగ్గర తన్నులు తిన్నావా, ఒక్క పిల్లాడి దగ్గర తన్నులు తిన్నావా అని ఎన్నిసార్లు అడిగాను. ఇప్పుడు మీరు తిన్నారుగా, ఎలా ఉంది? ఒక్క పిల్లాడు 10 మందితో సమానం. తక్కువ అంచనా వేయకూడదు. ఇప్పుడు ఆ కుర్రాడికి తగిన బుద్ధి చెప్తాను. అలాగే వదలొద్దు బాస్. మీరు వాడి సంగతి వాడి దగ్గర నువ్వు ఒక్క తన్నులు కూడా తినకూడదు. వాడిని కుమ్మాయి. అసలు తన్నులు తినకండి. కొడతాడు రా. అదరగొట్టు. త్వరగా. ఎవరు నువ్వు? ఎక్కడ ఇవన్నీ నేర్చుకున్నావు చెప్పు. Allow me to introduce myself. I am Shiva. శివా. నాన్నగారు. బాబు శివ, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ప్రభుత్వంతో మాట్లాడి నీకు బహుమతి ఇప్పిస్తాను. 3 cheers for Shiva. Hip hip hooray! Hip hip hooray! Hip hip hooray!